లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించండి. ఘన భవదుపకృతులను మాటికినే వినుతింతును దేవని జసుతా యొనరగనాపై నను క్రోశముదగ నునుపవి క్రైస్తవ జన విహిత. ఘన భవదుపకృతులను మాటికినే వినుతింతును దేవని జసుతా ధోరణి గానా దోసములెంచకు సారెకు నాశ్రిత జనవరదా పారము దప్పిన పాతకు నగునే నారడి వడని కది బిరుదా. ఘన భవదుపకృతులను మాటికినే వినుతింతును దేవని జసుతా. సమమని నా స్థితి తెలియదని కది దేహధరా కలమయ మగుని కర్మిని బ్రోవను సిలువను బొందిన శ్రేయకరా. ఘన భవదుపకృతులను మాటికినే వినుతింతును దేవని జసుతా. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఆసక్తితో ఆలకిస్తున్న ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది. అలాగే
ఒక శ్రేష్టమైన ప్రశాంతత మనకు అనుగ్రహిస్తుంది. శ్రేష్టమైన ప్రశాంతత అనిపిస్తుంది. ఉదయాన్నే లేవగానే అనేకమైన సవాళ్ళు, అనేకమైన ఇబ్బందికరమైన స్థితిగతులు, కొన్ని తెలిసినవి, కొన్ని తెలియనివి, ఆటంకాలు, అవరోధాలు మరి దినం ప్రయాణంలో కొనసాగుతుంటాయి, ఎదురవుతూ ఉంటాయి, ఇబ్బంది కలిగిస్తుంటాయి. అటువంటి అనిశ్చిత జీవిత ప్రయాణంలో అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో మనకు తోడుగా ఉండే ఆ దేవుడు దేవుడిని మనము వెంట తీసుకుని వెళ్ళాలి. అనగా ఆయనతో మనం ప్రారంభించాలి. ఆ ప్రారంభ సమయం ఆయనకి ఇచ్చినప్పుడు, ప్రారంభ గడియ ఆయనతో సంభాషించినప్పుడు ఆయన విడువడు. ఎందుకంటే విడువను ఎడబాయనని ఆయన వాగ్దానం చేశాడు. సమస్యలకు కొన్నిసార్లు ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన విడిచిపెట్టడం కాదు, లేకపోతే ఆయన మౌనంగా ఉండటం కాదు, మనము విడిచిపెట్టుట, లేకపోతే మనము ఆయనకు అందుబాటులో లేకపోవడం. వీఆర్ నాట్ అవైలబుల్ టు గాడ్, ఫర్ విచ్ వీఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ ట్రబుల్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించారు ప్రభా, స్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా నీ వాక్యంలోని సత్యాలు మాకు బోధించమని, అందులోని వాస్తవాలు మా జీవితాలకు అనుభవించుకొని ఆదరించబట్టకు, హెచ్చరించబట్టకు మీ కృప దయచేయమని వేడుకుంటూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 8వ కీర్తన మనం ముగించాం. అద్భుతమైన రీతిగా దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. మనము ఏమై ఉన్నామో, ఏ స్థాయి నుంచి ఏ స్థితికి పడిపోయామో ఆ వాస్తవాలు భక్తుడు ఆ కీర్తనలో మనకు ఒక హెచ్చరికగా, సూచనగా అందించాడు, ఒక ఆహ్వానం కూడా. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆ క్రమంలో 9వ కీర్తనలోనికి మనం ప్రవేశించాం. 9వ కీర్తన గురించిన పరిచయం చేయడానికి ఆ వివరాలు అంతగా మనకు పొందుపరచబడలేదు. రెండు విషయాలు ఏంటంటే, ప్రధాన గాయకునికి అనే మాట వ్రాయబడింది. మరి దావీదు స్వయాన రచయిత, సంగీత కళాకారుడు, గాయకుడు కూడా అయినప్పటికీ దేవుని ఆలయములో ఎవరు పరిచర్య జరిగించాలో దేవుడు నియమించాడు. ఆ మోషే ఎవరిని సిద్ధం చేశాడో ఆ క్రమాన్ని అనుసరించి ఇతడు గాయకుడైనప్పటికీ, సంగీత కళాకారుడైనప్పటికీ, రచయిత అయినప్పటికీ కూడా తాను అనుభవపూర్వకంగా రచించిన రచనలు అక్కడ పొందుపరచబడిన చట్టం ప్రకారం గాయకునికి అందించాడు. అతని ద్వారా ఆ ఆలయంలో పరిచర్య చేసే ఆ గాయక బృందం గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని ఆరాధించారు. దావీదు స్వయంగా దేవాలయంలో ఎందుకు ఆరాధించలేదు, లేకపోతే గాన ప్రతిగానాలు అంటే, దావీదు ఈ అవకాశాన్ని, లేకపోతే ఈ ఆలోచనను, లేకపోతే ఈ దేవాలయంలో పరిచర్య చేసే అవకాశాన్ని మరి లేవీలకు దేవుడు ఇచ్చాడు. దావీదు యూదా గోత్రానికి సంబంధించినవాడు కాబట్టి రాజుగారు రాజు పని చేయాలి, యాజకుడు యాజకుని పని చేయాలి. రాజుగారు రాజు పని చేయాలి, యాజకుడు యాజకుని పని చేయాలి. ఈనాటి వ్యవస్థలో ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రత్యేకించి మనం బ్యాప్టిస్టు వారం కాబట్టి బ్యాప్టిస్టు పరిచర్య నేపథ్యంలో జ్ఞాపకం చేసుకుందాం. సో నాయకులైన వారు యాజకత్వం వైపుకు తమ దృష్టిని మరల్చి, యాజకత్వ బాధ్యతలు కూడా మేము నిర్వర్తించగలము, ఏముందండి ఆరాధన క్రమం మాకు తెలుసు కదా, మేమే నడిపిస్తాము, చిన్నప్పటి నుంచి విడిన వాక్యమే కదా, మేమే వాక్యం బోధిస్తాం. ఈనాడు చాలామంది ఆ రీతిగా ఆ యాజక ధర్మాన్ని
ఆ యాజక ధర్మానికి అనగా ఎన్నిక చేయబడిన ఏర్పాటు చేయబడిన ఆ యాజక ధర్మాన్ని, యాజక క్రమాన్ని విస్మరిస్తున్నారు. ఉద్యోగ విరమణ పొందిన వెంటనే మనకు కోకోలలు ఉన్నాయండి. ఎంత పడేస్తే అంత, మనకు ఏ డిగ్రీ కావాలంటే ఆ డిగ్రీ వచ్చేస్తుంది. చదవకుండానే వచ్చే డిగ్రీలు ఉన్నాయి, పరీక్షలు రాయకుండానే వచ్చే డిగ్రీలు ఉన్నాయి, 2 అసైన్మెంట్లు రాస్తే ఇచ్చే డిగ్రీలు ఉన్నాయి. ఆ డిగ్రీలకి 3-4 సంవత్సరాలు కష్టపడి చదివి మరి బయటికి వచ్చిన, ఆ సెమినార్ నుంచి బయటకు వచ్చిన వారికి ఉన్న ఆ డిఫరెన్స్ని చాలా సంఘాలు గుర్తించడం లేదు, గౌరవించడం లేదు. సో పొల్యూటెడ్ ఆ స్థితిగతుల మధ్య దేవుని ప్రజలకు అందవలసిన లోతైన దైవిక పరిజ్ఞానం అందడం లేదు. కొంతమంది భావన ఏంటంటే పాత నిబంధన అంటే లేవీ క్రమం అనేది పాత నిబంధనకు సంబంధించింది. చాలామంది ఆ పేతురు రాసిన పత్రికలోని మాట, మరి రాజులేని యాజక సమూహం అన్నాడు కదా, కాబట్టి మేము యాజక సమూహం. ఆ మాటలో మరొక మాట కూడా ఉందండి, పరిశుద్ధ జనము అంటాడు. పరిశుద్ధ జనము, పరిశుద్ధ అనే మాట అర్థం ఏంటంటే హోలీ. ఆ హోలీ అనే మాట గ్రీక్ భాషలో హగియోస్. హగియోస్ అంటే సపరేటెడ్, ప్రత్యేకించబడిన. సో ప్రత్యేకించబడిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. అంతకుముందు లేవి గోత్రంలోంచి ఏర్పరచబడేవారు ఉండేవారు. ఆ తదుపరి క్రీస్తు కాలంలో ఆ లేవి గోత్రానికి కాకుండా దేవుని చేత పిలువబడిన ప్రతివారు సేవకులే. ఆ దృక్పథంలో పేతురు రాశాడు. సో ఒక దేవుని సేవకునికి పిలుపు అవసరం. పిలుపు లేకుండా తమకు తాముగా వచ్చిన వారు దేవుని సంతృప్తి పరచలేరు. తమ సెల్ఫ్ను సంతృప్తి పరచగలరేమో, తమ బంధువర్గాన్ని సంతృప్తి పరచగలరేమో, కానీ దేవుని సంతృప్తి పరచబడలేరు, సంతోషపెట్టలేరు. ఇంపాసిబుల్. కాబట్టి ఆ కీర్తనకారుడు దావీదు తాను రాజు అయినప్పటికీ, స్వయన సంగీత కళాకారుడు అయినప్పటికీ కూడా, గాయకుడు కూడా అయినప్పటికీ కూడా, ఆలయములో ఆరాధనకు వచ్చేసరికి ఆలయములో అది యాజకుల పని, వారే చేయాలంటూ ప్రధాన గాయకునికి అందించింది. సో వీ నీడ్ టు గివ్ ద రెవరెన్స్, ద ప్రాపర్ రెవరెన్స్. మీకు అర్థం కావడానికి మరొక విషయం కూడా చెప్తాను. ఒక ఆఫీసర్ ఉంటాడు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ గారే ఉన్నారనుకుందాం, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో కలెక్టర్ గారు కేవలం సంతకాలు మాత్రమే పెడతాడు. ఆ కింద ఉండే ఆ ఉద్యోగులు ఆ డ్రాఫ్టింగ్ కానీ, ఆ వర్డింగ్ కానీ, ఆ లెటరింగ్ కానీ 1-2 సార్లు వాళ్ళే రాస్తారు, వాళ్ళే టైప్ చేస్తారు, వాళ్ళే చేస్తారు. కలెక్టర్ గారు వచ్చి సంతకాలు పెడతారు. ఆయన ఏమి వ్రాయడు, డ్రాఫ్ట్ చేయడు, పైనుంచి కిందకి అలా చూస్తారు, సంతకం పెట్టి పెడతారు. సో మొత్తం నేనే చేశాను కాబట్టి, నేనే రాశాను కాబట్టి, నేనే తీర్మానం చేశాను కాబట్టి అని కింద నేనే సంతకం పెడితే చెల్లుతుందండి? చెల్లుతుందా? సో subordinate has to do what he's supposed to do. The collector has to do what he's supposed to do. ఎవరి యోగ్యతలు, ఎవరి బాధ్యతలు దేవుడు నిర్ణయించాడు, దానికి అనుగుణంగా దేవుని సంతృప్తిపరిచేవారిగా చేయాలి తప్ప తమకు తాముగా. సో పిలుపు అనేది కొత్త నిబంధన పరిభాషలో పరిచర్యకు పిలుపు చాలా అవసరం. కాపరత్వ బాధ్యత అంత సులువైంది కాదండి. మన కుటుంబంలో నలుగురు ఉంటే, 4 రకాలైన మనస్తత్వాలు ఉంటే, నలుగురిని సంతృప్తి పరచడం అనేది తల్లికి తండ్రికి ఎంత కష్టం ఉంటుందో. కొన్ని వందల రకాలైన మానసిక స్థితిగతుల మధ్య వచ్చేవాడు తాము నొప్పించక ఆ నొప్పిని తాము స్వీకరిస్తూ అందరినీ సమన్వయపరుచుకుంటూ ముందుకు సాగటానికి ఆ కాపరికి దేవుడిచ్చిన ఒక పిలుపు, తద్వారా దేవుడిచ్చే ఒక అవకాశం, అలాగే దేవుడిచ్చే ఆ చేయుత, సహాయం.
అది పిలుపు కలిగిన వారికి మాత్రమే వస్తుంది, పిలువబడిన వారికి మాత్రమే వస్తుంది. అందరూ ఆ విధంగా చేయలేరు. సో ఇంతకన్నా నేను ఈ క్యాప్షన్ గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు. ఇబ్బంది కలిగినప్పటికీ ఐ డోంట్ కేర్, ఐ డోంట్ మైండ్. నేను చెప్పదలిచింది దేవుని వాక్యములో నేను అవగాహన చేసుకున్న నేపథ్యంలో నా దేవుడు నన్ను పిలిచి వాడుకుంటున్న విధానం బట్టి, నా వ్యక్తిగత సాక్ష్యాన్ని బట్టి కూడా నేను చెప్పగలుగుతున్నాను. దేవుడు పిలిచినవాడు, దేవుని చేత పిలువబడ్డవాడు దేవుని కొరకే పనిచేస్తాడు. సో ఈ కీర్తన దావీదు ప్రధాన గాయకునికి అందించాడు. అలాగే రాయబడ్డ ఆ రాగం గురించి ముత్లబ్బీను అనే మాట రాయబడింది. మనకు తెలుగులో చాలా పాటలు ఉన్నాయి, ఆ పాటలు రాగాలు ఉన్నాయి. ఆ రాగాలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పైన రాగాలు తాళాలు రాయబడ్డాయి. కానీ ఈ ఈ ఈ ఈ పేరు మనకు కనిపించవు, ఎందుకంటే ఇది హిబ్రూ సాహిత్యానికి సంబంధించింది. మరి ఈనాటి కాలంలో ఈ సాహిత్యాలు ఉన్నాయో లేవో తెలియదు, ఎందుకంటే పండితులకు ఈ పదము కనిపించలేదు ఎక్కడెక్కడ. ఆనాటి కాలంలో దావీదు ఆయనే కంపోజర్ కాబట్టి కొన్ని రాగాలు ఆయన కనిపెట్టి ఉండవచ్చు. ఆ రీతిగా ముత్లబ్బీను అనే రాగం మీద పాడదగింది అనే మాట రాదు. అలాగే మూడవది ఈ కాంటెక్స్ట్ మనం చూస్తే దావీదు జీవితంలో చాలా చాలా సమయాల్లో చాలా సందర్భాల్లో తాను ఎదుర్కొన్న వివిధ అనుభవాలన్నీ క్రోడీకరించి రాసినట్టే కనబడుతుంది. ఏ సందర్భంలో రాసిన దానికి ఇది సౌలు కాలంలో రాయబడిందా, లేకపోతే అబ్షలోం కాలంలో రాయబడిందా, ఆ తర్వాత కాలంలో రాయబడిందా అన్నదానికి ఇదమిద్దంగా మనకు ఇన్ఫర్మేషన్ పై ఇన్స్క్రిప్షన్లో కానీ లేకపోతే ఈ కీర్తనలో కానీ మనకు కనిపించదు. కానీ అక్కడక్కడ కనిపించిన కొన్ని పదాలు బట్టి మరి 15వ వచనం చూడండి. తాము తవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారు కాలు చిక్కుబడి ఉండిరి అంటూ చెప్పిన ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే, తన మీదికి శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ఆ శత్రువులు వారు తవ్విన గుంటలో తామే పడ్డప్పుడు ఆ అనుభవాన్ని నెమరు వేసుకుంటూ పాడిన కీర్తన. బహుశా ఆయన ఆ అబ్షలోము సంఘటన అయిపోయిన తర్వాత ఆ చివరి దినాల్లో మరి గతాన్ని రికలెక్ట్ చేసుకుంటూ రాసిన కీర్తనగా ఉండవచ్చు. అలాగే మరొక సందర్భం కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, ఎందుకంటే ఆయన ప్రారంభమే స్తుతితో ప్రారంభిస్తాడు. దావీదు కీర్తనలోని ఒక ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు కూడా స్తుతితోనే ప్రారంభిస్తాడు. మ్యాక్సిమం సాంగ్స్ ప్రైజ్తో స్టార్ట్ చేస్తాడు, లేదా స్తుతితో ముగిస్తాడు, లేకపోతే ప్రార్థనతో ముగిస్తాడు. ఆయన ముగింపప్పుడు కూడా ఆ నిరీక్షణ, ఆ కాన్ఫిడెన్స్తో ముగిస్తాడు. సో ఈ నేపథ్యంలో ఈ 9వ కీర్తన స్తుతితో ప్రారంభించబడుతుంది. అదే రీతిగా ఆ శత్రువుల నుంచి వచ్చిన ఆ సమస్యను వివరించడం కనబడుతుంది. ఆ తర్వాత దేవుని నుంచి పొందిన విడుదల కనబడుతుంది. ఆ తర్వాత దేవుని యొక్క జడ్జిమెంట్, దేవుని యొక్క ఉగ్రత, దైవ వ్యతిరేకల మీదకి ఎలా వస్తుందన్న విషయం కూడా పొందుపరచబడి, ఇవన్నీ కూడా ఈ కీర్తనలో దాదాపు 20 వచనాలు ఉన్నాయి. ఆ 20 వచనాలు 10వ కీర్తన కూడా దాదాపు ఇదే పొందికలో మనకు కనిపిస్తుంది. 10వ కీర్తన పైన ఇన్స్క్రిప్షన్ ఏమీ లేదు కాబట్టి 10వ కీర్తనలో కూడా ఇదే రకమైన పోలిక కనబడుతుంది. కాబట్టి 9, 10 కీర్తనలు మనం ధ్యానం చేసినప్పుడు మనం గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ అనుభవాల్లో ఉన్నప్పటికీ కూడా యూ నీడ్ టు థాంక్ గాడ్. దేవుని స్తుతించాలి, దేవునికి మొరపెట్టాలి, దేవుని మీద ఆధారపడాలి, విశ్వాసాన్ని వ్యక్తీకరించాలి, దేవునికి విడిచిపెట్టాలి. సమస్యను వివరించడమే మన పని, కానీ సమస్య పరిష్కారము ఆయన ద్వారా రావాలి. కాబట్టి పరిష్కారాన్ని మనం సూచించడం కాదు, మన సమస్యను వివరించడం మాత్రమే, విజ్ఞాపన చేయడం మాత్రమే మన పని.
ఆ రీతిగా మన జీవితాల్లో మనము ఎదుర్కొనే సమస్యలు సవాళ్ళలో దేవదేవుడు మనకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి కీర్తిస్తూ దేవునికి మన సమస్యలు సమర్పించుకుంటూ స్తుతి గానాలతో దేవుని ఆరాధిద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న అనేకమైన ఆధ్యాత్మిక సూచికలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ ఈ 9వ కీర్తన మరి పరిచయాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఆ కీర్తనలోని వివిధ అంశాలు రేపు మరునాడు మేము ధ్యానం చేయబోతుండగా మీరే మాకు విశదపరిచి మాకు కావలసిన ఆధ్యాత్మిక అవగాహన అనుగ్రహించండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్య అభిలాషులకు సదా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును.